గ్రౌండ్లోనే రిటైర్ అవ్వాలి. ఐపీఎల్ విషయంలో ధోని గురించి అతని అభిమానులు తరచుగా చెప్పే మాట ఇది. ధోని కూడా ఇలానే అనుకున్నాడు. చెన్నైలో మ్యాచ్ ఆడి రిటైర్ అవ్వాలనేది ధోని కోరిక కూడా. మరి ఇప్పుడు అవకాశం పోయింది కదా. 2024 ఐపీఎల్ ప్లే ఆఫ్ కు చెన్నై చేరుకోలేకపోయింది. అందుకే వచ్చే సీజన్లో కూడా ధోని ఐపీఎల్ ఆడాలని ఫ్యాన్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పరుగులు చేసినా చేయకపోయినా ధోని టీంలో ఉంటే మాకు చాలని చెబుతున్నారు. మరి వారి కోరిక తీరే ఛాన్స్ ఉందా అంటే కష్టమనే సమాధానమే వినిపిస్తోంది. ధోని ఐపీఎల్ కెరియర్ ఇంకా ముగిసినట్టేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టీమిండియా కోసం ఆడిన ఆట ఒకెత్తైతే ఐపీఎల్లో చెన్నై జట్టు కెప్టెన్ గా ఆటగాడిగా ధోని పాత్ర మరింత విశిష్టమైనది. ఐపీఎల్లో చెన్నై జట్టును ఎవరికి అందనంత ఎత్తులో కూర్చోపెట్టిన ఘనత ధోనిదే అనడంలో సందేహం అక్కర్లేదు. అయితే ఎంతటి వారైనా చివరికి పక్కకి జరగాల్సిందే కదా. నిజానికి ఐపీఎల్ విషయంలో ధోని స్టైలే వేరు. చెన్నై విజయసారథిగా తనకున్న పేరు, అభిమానుల్లో తనకు ఉన్న క్రేజ్ ని వదులుకోలేకో మరేదైనా కారణమో కానీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి 4 ఏళ్లు గడుస్తున్నా కూడా చెన్నై టీంకి మాత్రం వీడుకోలు చెప్పలేదు ధోని. అయితే కాలం ఆగదు కదా, తప్పుకోవాల్సిన సమయం తరుముకొచ్చింది. మొదట కెప్టెన్ గా ఈ ఏడాది సీజన్ నుంచి దిగిపోయాడు ధోని. ఇప్పుడు ఆటగాడిగా కూడా రిటైర్మెంట్ కి దారి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెన్నైకి ధోనికి ఉన్న అనుబంధం గురించి ఏ అభిమానిని అడిగినా గంటకు గంటలు చెబుతూనే ఉంటాడు. దీంతో ధోని చెన్నై టీంను వీడడం విషయంలో కూడా ఒక లెక్క అనుకున్నాడు. ఈసారి ఐపీఎల్ లీగ్ ఫైనల్స్ చెన్నైలో జరుగుతున్నాయి. చెన్నై టీం ఫైనల్స్ కి చేరితే అక్కడ ఫైనల్స్ ఆడి గర్వంగా గుడ్ బై చెప్పవచ్చని ధోని భావించి ఉండొచ్చు. ఫ్యాన్స్ కూడా అలానే అనుకున్నారు. కానీ ధోని అనుకున్నది జరగలేదు. ఆర్సీబీ చేతిలో చెన్నై ఓటమి పాలై ప్లే ఆఫ్ చేరకపోవడంతో ధోని రిటైర్మెంట్ ఖాయమన్న ప్రచారం మొదలైంది. నిజానికి 2023 ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత ధోని ఇక గుడ్ బై చెబుతాడని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇక 2025 ఐపీఎల్ వరకు ధోనికి ఆడగలిగే ఫిట్నెస్ ఉండకపోవచ్చు. ఇప్పటికీ ధోని చివరి ఓవర్లో బ్యాటింగ్ కు వస్తున్నాడు. అప్పుడప్పుడు ముందుగా వచ్చి ఆడినా పెద్ద స్కోర్ చేయడం లేదు. ఇంతకు ముందర ధోని సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడం లేదు. ధోని ప్రస్తుత ఆట తీరుతో మ్యాచ్లు గెలిచే అవకాశం లేదనేదే ఫ్యాన్స్ కూడా అంగీకరిస్తున్నారు. ఇక 2025 ఐపీఎల్ కు ఆటగాళ్ల మెగావేలం ఉంటుంది. సుమారుగా 16, 14 లేదా 12 కోట్లు పెట్టి మళ్లీ ధోనిని చెన్నై టీం మేనేజ్మెంట్ రిటర్న్ చేసుకుంటుందా అంటే అనుమానాస్పదమే. ఎందుకంటే ధోని ఒక సీజను లేదా చెన్నై గ్రౌండ్ లో ఒక మ్యాచ్ ఆడి రిటైర్మెంట్ ప్రకటిస్తే అంత సొమ్ము వృధా అని యాజమాన్యం భావించే అవకాశాలే ఎక్కువ. ఏ కోణంలో చూసినా ధోని ఇక ఐపీఎల్ నుంచి పక్కకు జరగడం తప్పనిసరిగా కనిపిస్తోంది. అభిమానులకు నచ్చినా నచ్చకపోయినా అదే జరిగే అవకాశం ఉంది. ఇలా చూసుకుంటే ఇకపై చిరుత వేగంతో చేసే స్పిన్నింగ్స్, స్టేడియం అవతల పడేలా బంతిని కొట్టే హెలికాప్టర్ స్టైల్ బ్యాటింగ్ చూడడం దాదాపు అసాధ్యమే. ఇది ధోని ఫ్యాన్స్ కు నిజంగా చాలా బాధ కలిగించే అంశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.